హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మోకాళ్ళ నొప్పులు అలాగే మోకాళ్ళల్లో ఉండే గుజ్జు ఉత్పత్తి అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చాలా మందికి ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి చిన్న వయసులోనే వస్తున్నాయి. దానికి కారణాలు ఏంటి, ఎందుకు వస్తున్నాయి, పరిష్కార మార్గాలు ఏంటో ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు ఒక పార్క్ ఉంది. ఆ పార్క్‌లో కొన్ని రైడ్‌లు ఉంటాయి గదా! పిల్లలు ఆడుకుంటారు ఆ రైడ్‌ల మీద. ఏమైతది? అవి రెగ్యులర్‌లీ ఇప్పుడు సీసా ఉంటదక్కడ. ఉయ్యాలలు ఉంటాయి. అవిటి మీద డైలీ పిల్లలు ఆడుకుంటారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అవి జర పాతగా అయిపోతాయి గదా! దానికి గ్రీసింగ్ ఒకటి ఉంటది. అది గ్రీసింగ్ సరిగా లేకపోతే ఏమైతది? ఎట్లయితే పాతగా అవుతాయి, గ్రీసింగ్ తగ్గిపోతే దాంట్లోకెళ్ళి కుయ్ 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 అని సౌండ్ రావడం సౌండ్ స్టార్ట్ వస్తది. అయితది. అవును. ఈ సౌండ్ ఏదైతే వస్తుంది, ఎందుకవుతుంది? అవి మెటల్ తోటి తయారు చేసినవి. గ్రీసింగ్ అవసరం దానికి. అవును. కానీ ఆ గ్రీసింగ్ తగ్గిపోయింది. అట్లనే మన మోకాలు ఏదైతే ఉంటాయి, దానికి కూడా గ్రీసింగ్ ఏమిస్తది? కార్టిలేజ్ ఇస్తది. ఈ కార్టిలేజ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ మన ఏజ్ ఎట్లయితే పెరుగుతది గదా! అట్లా పాడవడం స్టార్ట్ అయితది. ఓకే. అండ్ మనం సరిగా ఈ మన జాయింట్స్‌ని మెయింటైన్ చేసుకోకపోతే అవి ఓకే. పాడవుతాయి. ఇప్పుడు అందరూ ఏమంటారు, జాయింట్స్‌కి ఏం మెయింటెనెన్స్ ఉంటది? బండికి మెయింటెనెన్స్ ఉన్నట్టు. బండికి మనం సర్వీసింగ్‌కి ఇస్తాం సర్వీసింగ్ గదా! ఇస్తాం కదా. సో, జాయింట్ మెయింటెనెన్స్ ఏందంటే, జాయింట్ అంటే ఒక పర్టిక్యులర్ పార్ట్‌లో ఉంటది. ఇప్పుడు మోకాలు స్పెషల్లీ. హ్మ్. ఇవి మొత్తం బాడీ బరువు పడతది దాని మీద. అవును. మొత్తం బాడీ బరువు ఆ మోకాళ్ళ మీద పడుతుందంటే, మీ వెయిట్ ఎక్కువుంది అంటే, మీరు ఎక్కువ బరువు ఏస్తున్నారు మీ మోకాళ్ళ మీద. అండ్ ఫుల్ డే అందరూ ఏం జేస్తారు, ఇప్పుడు సెడెంటరీ లైఫ్ ఉంది అందరిది. కూసోని ఒక కాడ జాబ్ జేస్తారు కంప్యూటర్ ముంగట. బ్యాంక్‌లో అంతే, రైల్వేస్‌లో హైయెస్ట్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు ఇండియాలో. ఇండియన్ రైల్వేస్ అంటే అందరికన్నా ఎక్కువ ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చేది వీళ్ళే. అక్కడ గూడా అందరూ కంప్యూటర్ మీద కూసొని పని జేస్తారు ఫుల్ డే. గవర్నమెంట్ జాబ్స్ అయినా, ప్రైవేట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ అన్నీ అయినా డెస్క్ జాబ్‌లు అన్ని అయిపోయినాయి సార్. డెస్క్‌టాప్ జాబ్స్. యెస్. డెస్క్ జాబ్ గూడా గాదు. డెస్క్‌టాప్ డెస్క్‌టాప్ జాబ్స్. సో, ఇప్పుడు ఏమైపోతది దానివల్ల? మన మోకాళ్ళకు ఎక్సర్‌సైజ్ ఉండదు. కూసొని పని జేయడం వల్ల మన వెయిట్ పెరుగుతది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితాయి. హ్మ్. సో, ఏదైతే ఈ గుజ్జు డ్యామేజ్ అయితది గదా! ఇంతకుముందు 50 ఏండ్లు ఉన్నోళ్ళకి, 60 ఏండ్లు వీళ్ళకి ఉన్నోళ్ళకి అది డ్యామేజ్ అయితుండే. కామనే. కానీ ఇప్పుడేమైపోయింది? అందరికీ ఈ డెస్క్‌టాప్ జాబ్స్ వల్ల 30 ఏండ్లకే, 35, 25 ఇదే ఏజ్‌ల డ్యామేజ్ అయిపోవడం స్టార్ట్ అయ్యి ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. కొందరికి ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే ఏంది? జాయింట్ పెయిన్స్. హ్మ్. మోకాల్లో ఎక్కువొస్తదిది. హ్మ్. కానీ అందరికీ ఆస్టియోఆర్థరైటిస్ తెలుసు. కానీ వందల రకాల ఆర్థరైటిస్‌లుంటాయి. అంటే హుహు. 100 రకాలు మోకాళ్ళ నొప్పులు రావచ్చు ఓకే. దాంట్లో ఒక్కొక్కసారి. టైప్స్ అన్నమాట. ఆ! సో, ఆస్టియోఆర్థరైటిస్ అన్నిటికన్నా కామన్. సో, మీరు మీ బాడీ మంచిగా కరెక్ట్‌గా సర్వీసింగ్, మెయింటెనెన్స్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్ అనేది రాదు. ఇప్పుడు ఈ సర్వీసింగ్, మెయింటెనెన్స్ ఏంది? రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకంటే ఫుల్ డే మీరు కూర్చొని పని చేస్తున్నారు. అవును. ఒకటే పొజిషన్‌లో ఎక్కువసేపు కూర్చొని ఉండకపోవడం. అంటే ఒక 1 అవర్‌కి లేచి ఇటు అటు తిరగాలి కొద్దిగా. హ్మ్. థర్డ్ థింగ్ ఏందంటే స్లీప్ ఏమో మీరు కరెక్ట్‌గా తీసుకోవాలి. ఫుల్ డే మీరు ఫుల్ పని చేస్తున్నారు. మెంటలే కానీ టైర్డింగ్ అయితే ఉంటుంది గదా! అవును. మీరు క్యాలరీస్ సరిగా కూడా బర్న్ అయితూ ఉంటాయి ఆ! కదా. మీరు సరిగా పడుకుంటే మీ బాడీ రిలాక్స్ అయితది. మీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అండ్ మీ కార్టిలేజెస్ గూడా రిపేర్ అవుతాయి ఆ టైంలో. ఓకే. సో, ఈ కేర్ తీసుకుంటే మీకు కొద్దిగా మంచిగుంటది. ఈ సో ప్రాబ్లమ్స్ మీకు రావు. ఓకే. సో మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే యంగ్ ఏజ్ వాళ్ళకి వచ్చే ఈ మోకాళ్ళ నొప్పులకి స్లీప్ సరిగ్గా ఉండాలి. అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అంటారు. సో ఫుడ్ సార్. కమింగ్ టు ఫుడ్. కొన్ని మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఫుడ్స్ తినకూడదు అని చెప్తూ ఉంటారు కదా. అలా ఏమైనా స్పెసిఫిక్‌గా మీరేం మెన్షన్ చేస్తారు? నేను స్పెసిఫిక్‌గా ఏం మెన్షన్ చేస్తానంటే, ఉల్లిగడ్డలు మనందరికీ తెలుసు. చాలా మందికి ఇష్టం గూడా ఉంటుంది. చాలా మందికి ఇష్టం గూడా ఉండదు. అవును. కొందరైతే మొత్తానికి అవాయిడ్ జేస్తారు. హ్మ్. ఉల్లిగడ్డల్లో మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువుంటాయి. ఇంకా మేము హోమియోపతి డాక్టర్లం. మేము ఉల్లిగడ్డలతోటి జాయింట్ పెయిన్‌ల కోసం ఒక మందు గూడా తయారు చేసినాం. ఓకే. ఆ మందు పేరు ఏలియం సెపా. హ్మ్. దాని సైంటిఫిక్ నేమ్. ఉల్లిగడ్డల సైంటిఫిక్ నేమ్ ఏంది? ఏలియం హ్మ్. సెపా. సేమ్ పేరుతోటి ఒక హోమియోపతి మెడిసిన్ గూడా ఏలియం దొరుకుతుంది. సటైవం అనుకుంటానా? ఏలియం ఏలియం సెటైవా ఏమో గార్లిక్ అది. గార్లిక్. ఓకే. 2 ఒకటే ఫ్యామిలీ. యెస్. ఓకే. ఏలియం సెపా. ఏలియం ఫ్యామిలీ. అవునవును. సో, ఏలియం సెపా మేము వాడతాము.
హెడేక్స్కి, జాయింట్ పెయిన్స్కి, మోకాలు నొప్పులకి రిలీఫ్ ఇస్తుంది ఇది. ఓకే. మొత్తం తగ్గాలి, మొత్తం రివర్స్ అవ్వాలి, కార్టిలేజ్ డ్యామేజ్ కూడా రివర్స్ అవ్వాలంటే మీరు మన దగ్గర కన్సల్టేషన్కి వస్తే మీ బాడీ ప్రకారం, మీ ప్రకృతి ప్రకారం, మీ కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము ఫార్ములేట్ చేసి ఇస్తాం మందులు. ఇది ఓన్లీ మీ రిలీఫ్ కోసం మీకు పనికొస్తుంది. ఓకే. సో ఏలియం సెపా 1 ఇంపార్టెన్సీ డైలీ థ్రైస్ అ డే ఇన్ 1 కప్ ఆఫ్ ల్యూకామ్ వాటర్ మీరు కన్జ్యూమ్ చేయాలి. ఓకే. ఇదైతే చేస్తున్నారు. సెకండ్లీ దీంతో మీకు రిలీఫ్ వస్తుంది. సెకండ్లీ మీ డయట్లో కూడా మీరు ఆనియన్స్ది క్వాంటిటీ పెంచండి. ఓకే. ఎట్లా పెంచుతారు? ఇప్పుడు మనం పచ్చళ్ళు చేసుకుంటాం అవును. అండ్ వేరే వేరే సొరకాయ పచ్చడి చేసుకుంటాం, దోసకాయ దోసకాయ పచ్చడి. కామన్ గానే చేసుకుంటాం. దాంట్లో మీరు పచ్చడిలో డైలీ ఆనియన్స్ యాడ్ చేయండి. ఓకే. సో అట్లనే మీరు ఆనియన్ పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. అవును అవును చేస్తారు. దాన్ని ఎక్కువ రోస్ట్ చేయకండి, ఎక్కువ ఫ్రై చేయకండి, డైరెక్ట్ రా ఆనియన్సే యాడ్ చేయండి. ఓకే. అది కూడా గ్రైండ్ చేసుకొని పచ్చడిలో. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏముంటాయి దీంట్లో? సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంచెం ఘాట్గా ఉంటుంది కదా ఆనియన్, అవును. సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సల్ఫర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆనియన్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎనర్జెసిక్ ప్రాపర్టీస్ సల్ఫర్లో కూడా ఉంటాయి, ఆనియన్లో కూడా ఉంటాయి. సల్ఫర్ అనేది మందు కూడా వాడతాం మేము, అది కూడా ఇస్తాం జాయింట్ పెయిన్స్కి. తో ఇవి 2 ప్రాపర్టీస్ ఉంటాయి, ఎనర్జెసిక్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. సో డైలీ మీ ఏదో పచ్చడి, ఇప్పుడు చాలా మందికి పచ్చడి రైస్ చాలా ఇష్టం ఉంటుంది, అన్నం పచ్చడి. సో మీరు ఏ పచ్చడి చేసుకున్నా దాంట్లో డైలీ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఏలియం సెపా లిక్విడ్స్ అలాగే సల్ఫర్ లిక్విడ్. జనరల్గా ఇది మోకాలు నొప్పులు ఒక 45 ఇయర్స్ నుంచి వాళ్ళు, ఎందుకంటే జాగ్రత్త పడాలి కాబట్టి ప్రికాషనల్గా వాడచ్చా? ప్రికాషన్స్లో కూడా వాడచ్చు, నో ప్రాబ్లం, ఏం No సైడ్ problem. ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామందికి పచ్చడి అన్నం ఇష్టం. సో మనం డైలీ మన పచ్చడిలో ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం. ఏ పచ్చడి చేసినా సరే, టమాటా పచ్చడి చేసినా యాడ్ చేసుకుంటున్నాం, దోసకాయ పచ్చడి చేసుకున్నా యాడ్ చేసుకుంటున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు వెయిట్ కూడా తగ్గుతుంది, పెయిన్స్ కూడా తగ్గుతాయి, ఇన్ఫ్లమేషన్ కూడా కొద్దిగా తగ్గుతుంది. దాంతోపాటు పర్మనెంట్ రివర్సల్, పర్మనెంట్ ట్రీట్మెంట్ కోసం మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడుతున్నాము. ఓకే. అండ్ దాంతోపాటు ఇంకోటి నేను ఏం చెప్తానంటే, మనం అన్నం పచ్చడి తింటాం, మీరు ఏం చేయండి అంటే డైలీ నైట్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడాము, 2 జొన్న రొట్టెలు, దాంతోపాటు మంచిగా బాయిల్డ్ వెజిటేబుల్స్ ఏదైనా కూర చేసుకోండి అనేసి, దాంతోపాటు పచ్చడి కూడా తీసుకోండి. ఓకే. ఒక రొట్టె ఏమో ఓన్లీ పచ్చడితో తినండి, దేంట్లో అయితే ఆనియన్ ఉంది, ఒకటేమో బాయిల్డ్ వెజిటేబుల్స్తో తినండి. సో ఇట్లా ఆనియన్ క్వాంటిటీ మనం డైట్లో మనం పెంచుకుంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వెరీ నైస్ సార్. జనరల్గా ప్రతిసారి మీరు మా స్టూడియోకి వచ్చినప్పుడల్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్, అంటే సింపుల్గా చేసుకునే ఐటమ్స్, అవి మన హెల్త్ కండిషన్కి యూస్ఫుల్ అయ్యేలాగా చెప్తూ ఉంటారు. బట్ ఆనియన్ అనేది అందరికీ మేలు చేస్తుంది, తల్లి చేసే మేలు ఉల్లి చేయదు అని చెప్తుంటారు కదా, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మోకాళ్ళ నొప్పులకు కూడా ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది, మంచి రిలీఫ్ ఇస్తుంది అని చాలా వివరంగా చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.